రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయన మహా వేదాంత దేశికుల యొక్క అద్భుతమైన ఉపదేశాలను వింటూ ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా దానివల్ల మనకు మేలు కలుగుతుంది, కష్టము వలనే మేలు కలుగుతుంది అని ఒక వైరాగ్యం మనకు రావాలి. నందే వరువదెల్లాం నమక్కు భరముందిలదే అని దేశిక పూర్వందర వేదాంతేసినట్టున్నారు. అంటే కష్టం, సుఖం, దుఃఖం ఏది వచ్చినా ప్రపన్నుడికి మంచిది, శరణాగతుడికి అది మంచిదే. అదే అంటే ప్రతికూలం ఎలా మంచిదండి, దానివల్ల అనుకూలం ఎలా అవుతుంది అంటే కష్టాల వల్లనే మనకు మంచిది కలుగుతుంది అంటున్నారు వేదాంతేశులు. ఈ విషయాన్ని 4 విధముగా వారు మనకు చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి విషయం, ప్రారబ్ధ దుష్కృతத்தில் శిఖై తీరుగిరబడియాலும் అంటే కష్టం వస్తేనే మనకు పాపాలు నశించిపోతాయి. కష్టం వల్లనే పాపాలను మనం దాన్ని తొలగించవచ్చు. ఎలాగైనా దాన్ని, ఆ కష్టాన్ని సహించుకుంటే ఆ పాపం వెళ్ళిపోతుంది, తర్వాత సుఖం వస్తుంది. అందరికీ కూడా సుఖమో దుఃఖమో మరి వస్తూ ఉంటాయి మనకు అలల్లా, సముద్రంలో అల ఎలా ఉంటుంది అలా. అయితే మన మనసుని చక్కగా వైరాగ్యంగా మార్చుకుంటే ఆ ఒక కష్టము యొక్క కష్టం వల్ల మనసులో ఉండే ఆ క్లేశం అనేది తగ్గుతుంది. ఇడుక్కన్ బరుంగాల్ నగుగా అని తిరువள்ளுவர் అంటారు. కష్టం వస్తే ఇది మన మంచి కొరకే అని సంతోషించాలట. ఈ ఒక మనోతత్వ వైద్యం, ఇది ఒక సైకలాజికల్ వైద్యం, ట్రీట్మెంట్ అనొచ్చు. రెండవ విషయం, ప్రియం వేరు, హితం అనేది వేరు. రెండు కూడా మనకు కావాలి. అయితే సుఖం అనేది ప్రియముగా ఉన్నది, కష్టం అనేది, దుఃఖం అనేది ప్రియముగా ఉండదు ఎలాగైనా, కానీ హితముగా ఉంటుంది. ఎలా? తర్వాత దానివల్ల సుఖం వస్తుంది కదండి, అతి హితం అవుతుంది. కావున ఇప్పుడు వచ్చే కష్టం అనేది, దుఃఖం అనేది తర్వాత రాబోయే సుఖానికి ఇది పునాది అనొచ్చు మనం. ఇది ఒక అంకురం. మూడవ విషయం, తన యొక్క కుమారుడు వ్యాధిని ఎలాగైనా మేలు చేయాలంటే, వ్యాధి నుంచి నివృత్తి పొందాలంటే తండ్రి కొన్ని సమయాల్లో వైద్యు దగ్గర వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయిస్తాడు. అదే కత్తి పెట్టి కోయాల్సి వస్తుంది. అది చేసే సమయంలో కష్టమే, కానీ తర్వాత రోగం తగ్గి మన శరీర ఆరోగ్యం ఉంటుంది కదండి. కావున ఇప్పుడు వచ్చే కష్టమైనది, ఆ ఒక దుఃఖాన్ని మనం సహించుకుంటే తర్వాత భవిష్యత్ కాలంలో సుఖాన్ని మనం అనుభవించవచ్చు కదా. అలాగే మన ఒక తండ్రి అయిన పెరుమాళ్ ఎప్పుడు మనకు హితైషి కదండి. శ్రీమన్నారాయణుడు ఎప్పుడు హితైషి, కాక్కుమియాలు వినని కన్న పెరుమాళ్. అయితే మనకు ఇచ్చే కష్టము మనకు రాబోయే సుఖానికి అంకురం అని మహావిశ్వాసంగా మనం ఉండవచ్చును. 4వ విషయం, కష్టంలోనే మనం భగవంతుని స్మరిస్తాం, కష్టం వస్తేనే స్మరిస్తాం. మహాభారతంలో కుంతి ప్రార్థిస్తుందంట, నువ్వు నాకు కష్టాన్నే ప్రసాదించినైనా అప్పుడే నేను నిన్ను స్మరిస్తూ ఉంటాను, ఎల్లప్పుడూ స్మరిస్తాను. అయితే సుఖంలో మనం భగవంతుని తలుచుకోమా అంటే ఏదో కొద్దిసేపే. కష్టం వస్తే మాత్రం దేవాలయాలు, క్షేత్రము, తీర్థము, నదీ స్నానం, జపము, మంత్రం ఎంత మనం పరిగెత్తున్నాం, జోస్యుడు చెప్తే చాలు కదా. అయినా కుంతి ఒక ప్రవర్తన విచిత్రంగానే ఉన్నది. కష్టమే నాకు ఇవ్వు అని ఎవరైనా అడుగుతానండి, అది ఆవిడ ఒక వైరాగ్యం.
ఈ 4 విషయాలకి ప్రమాణ వచనాల్ని వేదాంత దృష్టిని మనకు అనుగ్రహిస్తున్నారు. హరిర్దుఃఖాని భక్తేభ్యో హితబుద్ధ్య కరోతి శత్రక్షారాగ్ని కర్మాణి స్వపుత్రాయ యథాపిత. భక్తుడికి ఎందుకు కష్టాన్ని ఇస్తున్నాడు? వాడికి హితం చెయ్యాలి అని బుద్ధితోనే. దానికి ఉదాహరణం, పిత తన కొడుకుకి శస్త్రచికిత్స చేయిస్తాడు, ఆపరేషన్. ఎందుకంటే తర్వాత వాడికి హితము కలగాలి, సుఖం కలగాలి అని. ఇంకో వచనం ఉంది, యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యం. పెరుమాళే అంటున్నారు దీన్ని. ఎవరికి అనుగ్రహం చెయ్యాలి అని సంకల్పించుకుంటానో వాడి ఒక ధనాన్ని అపహరిస్తాను. వాడు ధనము, సొమ్ము, భూమి, అది ప్లాట్, అవన్నీ అపహరిస్తాను. వాడిని బీదవాడిగా చేస్తాను. మరి బంధు వియోగాదులు, చాలా వాళ్ళకి ప్రియమైన వాళ్ళని వాళ్ళు నా దగ్గర చేర్చుకొని ఆ కష్టం మూలంగా వాడికి ఒక వైరాగ్యాన్ని ఇస్తానంటున్నాడు పరమాడు. అంటే ఒకటి కోల్పోతేనే ఒకటి మనకు దొరుకుతుంది కదండి, ఆ వైరాగ్యం వస్తుంది. భగవంతుడే అనే విషయం. అంటే మనకి డబ్బు పోయింది, లాస్ అయింది, ఎవడో దొంగతనం చేశాడు, ₹1,00,000 పోయింది అంటే సంతోషించాలి, పెరుమాళ్ళ అనుగ్రహం ఉన్నది అని. కుంతి కృష్ణుడి దగ్గర అడుగుతుంది. కుంతి స్తుతిలో చాలా ప్రసిద్ధమైన స్తుతి భాగవతంలో, విపద సంతాన శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవత దర్శనం యస్య విపద సంతు. ఎల్లప్పుడూ మాకు కష్టమే కలగాలి, విపదం. అప్పుడే నీ ఒక సేవ దొరుకుతుంది, నిన్ను సేవించే ఒక భాగ్యం దొరుకుతుంది, వైరాగ్యం వస్తుంది, నీ స్మరణ వస్తుంది నాయన అంటుందట. అయితే ఇంకో 5 విషయం కూడా మనకు వేదాంత చూపిస్తున్నారు. ఒక సమయంలో శ్రీరంగంలో పరాశర భట్టర్ ఆచార్యుడికి ఒక వ్యాధి వచ్చినది. అప్పుడు వారిని చూడేదానికి రాజా వచ్చాడు. అయ్యో, ఈ వ్యాధి వచ్చిందా మీకు? అయ్యో కష్టమే అన్నాడట. అప్పుడు భట్టర్ అన్నారు కదా, ఉత్తరం అదే చాలా ముఖ్యం, స్వారస్యం, సంప్రదాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. అవునండి, వారి కూడా మాకు ఉపాధ్యాయర్ అన్నారట. అవరం ఓరు ఉపాధ్యాయర్ ఉండు. అంటే వ్యాధిని ఉపాధ్యాయులు అంటారా, వ్యాధిని గురువు అంటారా? వ్యాధి కూడా మనకు ఒక మంచి శిక్ష ఇస్తుంది మనకు. అప్పుడు దానివల్ల మనకు వైరాగ్యం వస్తుంది కదండి. కావున ఆ వ్యాధిని కూడా మనం అసఖ్యంగా చూడకూడదు. ఆ వ్యాధి మనకు హితం చేస్తుంది. ఒక ఉపాధ్యాయుల, ఒక గురువు మనకి హితం ఎలా చేస్తాడో అలాగే వ్యాధి కూడా హితం ఇస్తుంది. కావున వ్యాధి కూడా మనకు గురు సమానమే, ఉపాధ్యాయుడే అంటున్నారు పరాశర భట్టల వారు. దుఃఖాదిగల్ ఇవనకు ఉపాధ్యాయర్గల్ అంటారు వేదాంత. కష్టమో నష్టమో దుఃఖమో అన్నీ మనకి హితమే. యావత్ శరీరపాతం నమక్ வருமப எல்லாம் ప్రియహిత విశేషంగల్ என்று ప్రీతరాగిరబడి. శరణాగతుడికి, ప్రపన్నుడికి మరణం పర్యంతం ఏది వచ్చినా, సుఖమో దుఃఖమో, అవన్నీ కూడా మనకి హితమే. అవన్నీ కూడా దాంట్లో హితమే భగవంతుడు ఇస్తాడు. దానివల్ల వీడి భగవత్ కటాక్షం ఈ కష్టంలో ఉన్నది అని ప్రీతిని పొందుతాడు ప్రపన్నుడు. ఏ కష్టం వచ్చినా అది హితం అనుకుంటాడు ప్రపన్నుడు. అదే మనకు స్వరూపం. అయితే మనకి ఏ కష్టం వచ్చినా ఇది భగవంతు అనుగ్రహమే అని ఉండడమే శరణాగతుడి యొక్క లక్షణం. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.